బ్యాక్ టు న్యూస్. తిరుమలలో కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళనకు దిగారు. నిత్య అన్న ప్రసాదం దగ్గర నిరసన చేపట్టారు. 3 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని ఆందోళన చేశారు. తక్షణమే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో సంవత్సర కాలంగా జీతాలు రాలేదని, ప్రభుత్వం మారి 3 నెలలు గడిచినా జీతాలు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తిరుమలలో వివిధ ప్రాంతాల్లో 524 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. 3 నెలలుగా జీతాలు ఇవ్వకపోతే ఎలా బతకాలని ప్రశ్నించారు. దీనిపై అన్నప్రసాదం క్యాటరింగ్ అధికారి శాస్త్రి వివరణ ఇచ్చారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. ఈ కాంట్రాక్ట్ వచ్చినప్పుడు ఇప్పుడు 15 కానీ 20 సంవత్సరం, ఇప్పుడు 20 తారీఖు కానీ ఇంతవరకు శాలరీ పడాల. ఇప్పుడు 3 మంత్స్ అవుతుంది. లాస్ట్ మంత్ 2 మంత్స్ తర్వాతే పడింది. అంతకుముందు 2 మంత్స్ తర్వాతే పడింది. ఇప్పుడు 3 నెలలు అవుతుంది, ఇంతవరకు శాలరీ పడలేదు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెల్ఫ్ గవర్నమెంట్ ఏ అధికారి అడిగినా మేము చూస్తాం బాబు, మాట్లాడతాం బాబు అంటారు, కానీ ఇంతవరకు ఎవరు మాట్లాడింది కానీ మా గురించి పట్టించుకునేదే లేదు. పని అయితే ఎవరైనా చేపించుకుంటారు. ఇచ్చేయండి ప్రతి ఇప్పుడు ఒకరు చేసే ముగ్గురు చేసే పని ఒకరి దగ్గర చేపిస్తారు. మాకు 3 నెలలు అవుతుంది. సంఘాలు ఎట్టు కట్టుకోవాలా, పాడీలు ఎట్టు కట్టుకోవాలా, ఎంతమంది బాధపడుతున్నారు. ఊర్లో అయితే అందరూ మమ్మల్ని తిడుతున్నారు. ఏ ఉద్యోగం ఆ ఉద్యోగం చేయకుండా ఉంటే ఇంటికి వచ్చేయండి మీరు, ఇంత దేవతల్లో మీకు డబ్బు లేదా అట్లా అడుగుతున్నారు ఊర్లో. మాకెంత బాధలు ఉన్నాయంటే మేము అట్లా పెడతాను. అది ఇది చెవులో కమ్మలు ఎత్తుకు పెడితే సంఘాలు కడతాను. మేము ఎంత బాధపడతాను. మేము ఎంతమంది ఒకరా ఇద్దరా 520 మంది ఉన్నాం. మేము ఎంత బాధపడుతున్నాం సార్. మేమైతే ఒకటేలా సర్ది చెప్పుకోవాలి. ఇళ్ళ బాడీలకు ఎట్లా చెప్పుకోవాలి, సర్ది చెప్పుకోవాలి. మేము బాడీలు లేకుండా ఎట్లా నేను చేసేది కడుపు వాళ్ళ జీతాల విషయము అవన్నీ కూడా వాళ్ళు కూడా మా జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన వీరబ్రహ్మం గారితో కూడా మాట్లాడాము. అది కూడా రేపటికల్లా సెటిల్ అవుతుంది. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇట్ హాస్ బీన్ డిలేడ్ కాబట్టి అది అవుతుంది. వాళ్ళు ఎక్కడ ఏమి ఇబ్బంది కలిగించలేదు. అన్నప్రసాదానికి 5:30కి లైన్ తీసుకోవాలి. 4:30 నుంచి 5 గంటల లోపల ఇక్కడికి వచ్చి మాతో మాట్లాడాలన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఏ సమస్య కూడా ఏమీ లేదు, అంతా పరిష్కారమైంది. వాళ్ళకి కావాల్సిన విషయాలంతా కూడా జైవో గారు రేపు వారితో కూడా మాట్లాడతారు.